మర్యాదగా నా భూమి నాకు ఇచ్చేసి మీ మర్యాద కాపాడుకోరు, లేదంటే 10 మందిలో పంచాయతీ పెట్టించి మీ ఇజ్జత్ అంతా ఇస్తా. ఏంది బెదిరిస్తున్నా? చూడు చెల్లె, అమ్మ లేదు, అమ్మమ్మల ఇంటికి ఏంది, ఇయ్యాలనో రేపు వస్తుంది, అమ్మ వచ్చినాక కూర్చొని మాట్లాడదాం. నువ్వు ఇప్పుడు లొల్లి చేయకు, లోపలికి రాన్నది. నా భూమి నాకు ఇచ్చినాక అన్నం కాదు బిర్యానీ తినిపోతా. అరే మెంటలా, నీకేమన్నా ఎప్పుడు అడగాలి? నీకు పెళ్లి కాకముందు అమ్మ నాకు వరకట్నం కింద ఈ భూమి లేకపోతే నాకు ఎకరం భూమి రాసిస్తానని పెళ్లి చేసుకుంటా అని అప్పుడు మాట్లాడాలి. అరే పెళ్ళై గిన్ని రోజుల తర్వాత సుప్రీంకోర్టు తీర్పిచ్చింది, హైకోర్టు తీర్పిచ్చిందని అందరు ఆస్తులు సమానం కావాలని గిప్పుడొచ్చి మాట్లాడితే ఏడుకెళ్ళిస్తాం. ఉన్న ఎకరం నీకిస్తే మేమేం చేయాలి? అడక్క తినన్నా? నువ్వు దేని గురించి వచ్చినావో దాని గురించే మాట్లాడు. ఆడపిల్లలకు ఆస్తిలో వాట ఉండదు, 100% ఉండదంటే ఉండదు, అంతే. పెళ్లి కాకముందుకు నువ్వు ఏమైనా అడుగుతాది నీ హక్కు అవుతుంది, పెళ్లి అని నాకు అడుగుతుంది స్వార్థం అవుతుంది. అయినా బావకు లేని నీకెందుకే గంతగానో స్వార్థం? అన్నమయ్య ఆకలి అవుతుంది. నీ తిండి సల్లగా ఉండా, ముందు నేను చెప్పే ముచ్చటిను. ఏం ముచ్చట్నే? మొత్తం మాకు ఎన్ని ఎకరాల భూమి ఉన్నది చెప్పు. ఇప్పుడు అదెందుకే? ఇప్పుడు గదే ముఖ్యం. మా నాన్న నాకు పెళ్లి చేసినప్పుడు నీకు ఏ పాట ఇచ్చిండు? గవ్వే 2 లక్షలు ఇచ్చిండు, 80,000 బండి పెట్టిండు, 5 తులాల బంగారం పెట్టిండు. ఆ మిగిలిన 2 ఎకరాల భూమి మా అన్నగాడే తిందామని చూస్తాండు. లెక్క ప్రకారం మీ అన్నగానికి వస్తుంది కానీ అది గాయంతానికి తినడని మాట్లాడుతున్నావు. నువ్వు పేరుకే గవర్నమెంట్ ఆఫీసర్వి, పూర్తిగా లోక జ్ఞానం తెలియదు నీకు. ఆస్తుల సగభాగం ఆడపిల్లలకు చెందుతుందని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది, ఈ విషయం తెలుసా నీకు? ఏం మాట్లాడుతున్నావే? ఎప్పుడో 4-5 ఏళ్ల క్రితం సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. అదే విషయం తీసుకుపోయి అమ్మకు అన్నకు చెప్తావంటే వాళ్ళు ఏమనుకుంటారే? అయితే ఇచ్చి పెట్టుకోమంటావా? మోమాట పడి వదిలిపెట్టుకోవడానికి రూపాయి 2 రూపాయలు కాదు, ఎకరం. మనం నికరంగా ఉండి మన భూమి మనం తీసుకోకపోతే వాడు మొత్తం దోసుకోపోతాడు. ఏమోనే, నువ్వు చేసేది నాకు కరెక్ట్ అనిపించలేదు. ఇప్పుడు వచ్చినవేంటి చెల్లె? ఇంకో 2 రోజులు అయితే బావని తీసుకుని వస్తువు కదా, ఎట్లా ముగ్గుపోతున్నా చెప్తివి, ఇంత దూరం వత్తివి. నువ్వేం మనిషివయ్యా? రాక రాక చెల్లె ఇంటికి వస్తే ఇంట్లోకి రాని అడగాలి కానీ ఇప్పుడు ఎందుకు వచ్చినా అంటున్నావేంది? అట్లా కాదే, వాళ్ళు ఉండేది బాగా దూరం కదా, అచ్చుడు పోవుడు దానికే ఇబ్బంది అయితే అని అంటున్నా. నేను వచ్చింది నువ్వు ఇల్లు కడితే చూసి మురవనికి కాదు, నా జాగలో నువ్వు ఇల్లు ఎట్లా కడతావని అడగడానికి వచ్చిన. ఏంటి చెల్లె, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీ జాగ ఎక్కడిదే? మీకు నిజం తెలిసి కూడా నాకు చెప్పలేదు కదా, ఎందుకంటే మీతో పాటు ఆస్తుల సగం నేను అడుగుతానని నాకు చెప్పలే మీరు. అరే ఏ విషయం చెల్లె? సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది తెలుసు కదా, ఆడపిల్లకు ఆస్తిలో సగభాగం ఇయ్యాలని. అందుకే మన బాబు సంపాదించింది 2 ఎకరాలు, ఆ 2 ఎకరాలల్లో ఎకరం నాకిస్తే నా ధరణ నేను పోతా. ఏంటి చెల్లె, ఏం మాట్లాడుతున్నావే నువ్వు? బాబు సంపాదించింది కొడుకు వస్తుంది కానీ కూతురికి ఎట్లా వస్తుంది? అది మన అయ్యప్పల కాలం నాటి ముచ్చట, కానీ ఇప్పుడు అట్లా లేదు. కొడుకు ఆస్తిలో ఏదైతే సగం వస్తుందో అంతే సగం కూతురికి ఇయ్యాలన్నట. మా ఇంటి పక్క తిరుపతి పిల్లగాడు వాళ్ళ చెల్లెకు నా ముందే భూమి రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చిండు. అదేంది లలిత గట్లా మాట్లాడుతున్నావు? ఇది ఇప్పుడు అనుకున్న ముచ్చట కాదు కదా, ఎప్పుడో అనుకున్న ముచ్చట. మళ్ళా మేము ఆ భూమిలో ఇల్లు కూడా కట్టాలనుకుంటున్నాం. నీకేమో ఇల్లు ఉంది, మాకేమో సొంత ఇల్లు లేదు, దాని గురించి కూడా ఆలోచించాలి కదా. అదంతా నాకు తెలియదు. ఉన్నది 2 ఎకరాలు, ఎకరం భూమి 50 లక్షలు వలుకుతుంది. చూసుకుంటా ఎట్లా వదిలేసుకుంటా? అయినా నాకు దాని మీద ఎప్పటి నుంచో కన్నుంది. సుప్రీంకోర్టు తీర్పిచ్చిందని వచ్చి అడుగుతాను. ఆడబిడ్డ ఉసురు తగలక ముందే నా పాలు నాకు ఇచ్చేది. ఏందమ్మా ఉసురు గిసురని మాట్లాడతాను? నీ ఉసురు ఎవరికి తాకుతుంది చెప్పు? పాపం పోనీ అని మర్యాదతో మాట్లాడుతుంటే మర్యాద కాపాడుకుంటావు. ఎకరం భూమి కాదు, గజం కూడా భూమి ఏం చేసుకుంటావో చేసుకోపో. అరే అన్న, నేను ప్రేమతోనే అడిగిన, మర్యాదగా నా భూమి నాకు ఇచ్చేసి మీ మర్యాద కాపాడుకోరు, లేదంటే 10 మందిలో పంచాయతీ పెట్టించి మీ ఇజ్జత్ అంతా ఇస్తా. ఏంది బెదిరిస్తున్నా? చూడు చెల్లె, అమ్మ లేదు, అమ్మమ్మల ఇంటికి ఏంది, ఇయ్యాలనో రేపు వస్తుంది, అమ్మ వచ్చినాక కూర్చొని మాట్లాడదాం. నువ్వు ఇప్పుడు లొల్లి చేయకు, లోపలికి రాన్నది. నా భూమి నాకు ఇచ్చినాక అన్నం కాదు బిర్యానీ తినిపోతా. అమ్మ వచ్చినాక అచ్చిపోయిందని చెప్పు. నాకు తెలియకుండా ముగ్గు గిట్లా పోసినాడు తెలితే మాత్రం మంచిగా ఉండదు చెప్తాను. ఎటు పోతే అటేనా అత్తమ్మ? నువ్వు అటు ఓడేమో గాని నీ బిడ్డ ఇంటికి వచ్చి రచ్చ చేసింది తెలుసా? ఎందుకే, ఏమైంది? వాళ్ళ ఊళ్ళోనాట ఆడపిల్లలకు కూడా సమాన హక్కు ఉంది ఆస్తి మీద అని చెప్పిరట. భూములు రిజిస్ట్రేషన్ కూడా చేసిళ్ళు. ఇప్పుడు నీకున్న భూమి 2 ఎకరాలల్లో నాకు ఎకరం రావాలే, నా ఎకరం నాకు ఇయ్యకపోతే మందిలో ఇజ్జత్ దిత్తా అని ఎట్లా వాడు తట్నే మాట్లాడింది. నీ కొడుకునైతే నోటికి ఎన్నెత్తా అని మాట్లాడింది. సరే తీయే, నేను ఒకసారి దాని ఇంటికి పోయి మాట్లాడతా.
బుజ్జిని చూసినట్టు కూడా ఉంటది. అదేందత్తమ్మా, ఏదన్నా ఉంటే మా ముందు మాట్లాడు. నువ్వు ఆమె దగ్గరకు పోయి ఆమె ముందు మాట్లాడితే మాకెట్లా వెళ్తుంది చెప్పు? ఇప్పుడు నీ బిడ్డ నువ్వు గట్లెందుకు చేసినవే అని నువ్వు మాట్లాడంగానే దబ్బన ఏడ్చి తూడ్చి అమ్మ నాకు ఇయ్యవా అని మాట్లాడింది అనుకో, ఆమె ఏడ్చిన దానికి నువ్వు చూసి కరిగిపోతావు కావచ్చు. ఆయనతో మాకు తెలియకుండా ఎకరం భూమి నువ్వు ఆయనకు పట్ట ఎత్తే అప్పుడు మా బతికేం కావాలి? మేము ఎక్కడ పోవాలి? మన ఈ అలసిపోయిన బతుకులు బిడ్డ, మిమ్మల్ని అడిగంది నేను ఏది చెయ్య. నువ్వు ఆవేశపడకు. నేను 10 మందికి పంచాది చెప్పిందాన్ని. ఇప్పుడు నా ఇంటి పరిస్థితి ఇట్లా అవుతుందని అనుకోలేదు. అత్తమ్మ, ఈ విషయంలో ఎందుకంత టెన్షన్ పడతారు? మీకు ఇష్టం వచ్చినట్టు చేయరు, మాకేం ఇబ్బంది లేదు. ఎందుకుంటది ఇబ్బంది? ఇగో అమ్మ, ఇద్దరం పుట్టినాం నీకే. 2 ఎకరాలలో ఎకరం నాకు ఇయ్యాలి. ఇయ్యకపోతే మాత్రం ఊకునేదే లేదు. ఊకోకపోతే ఏం చెప్తావే? చెల్లెమని సపరేట్ ఉన్నా కొద్దేమో బాగా కవరేజ్ చెప్తున్నా. ఇగో అన్న, 2 ఎకరాలలో ఎకరం నాకి ఎకరం నీకు ఇస్తానా? ఈ మాత్రం దానికి లొల్లెందుకు మన ఇద్దరికి? అరే మెంటలా, నీకేమన్నా ఎప్పుడు అడగాలి? నీకు పెళ్లి కాకముందు అమ్మ నాకు వరకట్నం కింద ఈ భూమి లేకపోతే నాకు ఎకరం భూమి రాసిస్తానని పెళ్లి చేసుకుంటా అని అప్పుడు మాట్లాడాలి. అరే పెళ్ళై గిన్ని రోజుల తర్వాత సుప్రీంకోర్టు తీర్పిచ్చింది, హైకోర్టు తీర్పిచ్చిందని అందరి ఆస్తులు సమానం కావాలని గిప్పుడొచ్చి మాట్లాడితే ఏడుకెళ్ళిస్తాం. ఉన్న ఎకరం నీకిస్తే మేమేం చేయాలి? అడక్క తినన్నా? నీకు పెళ్లి వేయాలి, కట్నం ఇయ్యాలి, పత్రాల బంగారం వేయాలి. ఇవన్నీ అయిపోయినాక మీదికెళ్ళి ఎకరం భూమి ఇయ్యాలి. ఆ తర్వాత మా బతుకు కుక్కలు చింపిని ఇస్తారే. అబ్బో కట్నం ఏ పాట ఇచ్చిండు నాకు కట్నం? ఏదో పెళ్లిలో నన్ను చూసి మెచ్చిండు ఆయనే. మా బాప దగ్గరకు వచ్చి ఆ పిల్ల నాకు నచ్చింది, కట్నం లేకుండా చేసుకుంటే అన్నందుకు 2 లక్షలు ఇచ్చిండు, 80,000 బండి పెట్టిండు, 5 తులాల బంగారం పెట్టిండు. గంతే, ఇంకేమి ఇచ్చిండు నాకు? అయితే ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నావు? పెళ్ళైన కొత్తలో మీ అయ్య దగ్గరికి వచ్చి అడగనుంటివి. అప్పుడేమో ఈయన నన్ను మెచ్చిండు, అబ్బా బాపుకు నేను 4 రూపాయలు వెనకెత్తాను అని చేసుకున్నావు, పీకినావు. ఇప్పుడు వచ్చేమో నాకు హైకోర్టు తీర్పిచ్చింది, సుప్రీంకోర్టు తీర్పిచ్చింది అనే కారణాలు పెట్టుకొని ఉన్న భూమి అంతా మా అన్నది ఇంటర్ కావచ్చు నాకెట్లా అనే ఆశతోని ఇప్పుడు వచ్చి కుళ్ళు బుద్ధితో మాట్లాడతాం. ఇప్పుడు ఎందుకు ఇస్తావమ్మా మేము? నీతో మాట్లాడు నాకు అనవసరం. అమ్మ నువ్వు చెప్పే, అందులోకెళ్ళి నాకు ఎకరం ఇస్తావా ఇయ్యవా? మీ నాన్న బతికుంటే ఏం చేసినో ఇప్పుడు నేను అదే చేస్తా. ఈ సుప్రీంకోర్టుతో నాకు సంబంధం లేదు. మీరు నా కన్న బిడ్డలు కాబట్టి నేను చెప్పినట్టు మీరు వినాలి. ఆడపిల్లగా పెళ్లి కాక ముందు అడిగే హక్కు ఏదైనా ఉంటది, కానీ పెళ్ళైనాక మా ఇష్టపూర్వంగా ఏది ఇస్తే అది తీసుకోవాలి. కాదే అల్లుడు ఎంత మంచోడు, ఒక్కనాడన్న నోరు తెరిచేదన్న అడిగిండా? మేము ఏది ఇస్తే అది తీసుకున్నాడు. మస్తు మంచోడు. ఇగో నీ మాట కాదు నా మాట కాదు బిడ్డ, 10 లక్షలు బ్యాంకులు ఎత్తా. అది నీ పేరు మీద కాదు, నీకు పుట్టబోయే బిడ్డ పేరు మీద. 25 సంవత్సరాల వరకు వాళ్ళ పెళ్లికి వనికొస్తాయి. నువ్వు సంతోషంగా ఉండు. గంత పిచ్చల లెక్క కనబడతానవా అమ్మ? నాకు తెలియకుండా వానికి గుంట భూమి ఇచ్చినా నేను ఊరుకోను. మీ అందరి మీద కేసు పెడతా చెప్తానా. అయినా నువ్వు ఇచ్చే 10 లక్షలు మా అంటే 25 సంవత్సరాల తర్వాత 50 లక్షలు అవుతాయి కావచ్చు, కానీ ఆ ఎకరం భూమికి ఇప్పుడే 50 లక్షలు వలుకుతుంది. ముందు ముందు ఇంకెంత వలుకుతుందో. నువ్వు ఇచ్చే 10 లక్షల కోసం ఆశపడి కోట్లు ఇచ్చి పెట్టుకోన్నా నేను? అస్సలు వేసి పెట్టా. ఏందే ఊకుంటానే బాగా మాట్లాడతాను? తిట్లు నీకే కాదు నాకు కూడా వచ్చు. ఏదో అత్తం ఉంది కదా ఆయన ముందు ఎందుకు ఎక్కువ మాట్లాడాలని ఊకుంటే ఎక్కువ ఎక్కువ ఎత్తున్నావేందే? నీ మొగునికి గవర్నమెంట్ నౌకరు ఉంది, ఉండడానికి ఇల్లుంది, అయినా నీకు సరిపోతలేవా? నీ అయ్యేం మాకు ఉత్తి పుణ్యానికే 2 ఎకరాలు ఇయ్యలే, మీదికెళ్ళి 8 లక్షలు అప్పేసిండు. ఆ అప్పంతా తీర్చినాకనే మాకు 2 ఎకరాలు ఇచ్చాడు. ఈ విషయం నీకు తెలియదు కావచ్చు. ఎందుకు తెలియదు? బరాబరు తెలుసు. అయినా కొడుకుగా పుట్టినప్పుడు తండ్రి అప్పులు తీర్చకపోతే ఆయన ఉట్టేందుకు మరి? అబ్బా అవునా? తండ్రికి కొడుకు పుడితే ఆయన వేసిన అప్పులేమో తీర్చాలి, కానీ తండ్రి సంపాదించిన ఆస్తులు మాత్రం కొడుకు కూతురికి ఇద్దరికి సమానంగా ఉండాలి. అదే మరి తండ్రి వేసిన అప్పు కొడుకు తీర్చినట్టు కూతుర్లు ఎందుకు తీర్చద్దు? ఇదేం లాజిక్? మరి నువ్వేం మాట్లాడుతున్నావు? ఆయన కష్టపడి సంపాదించుకొని కట్టుకున్న ఇల్లు, కష్టపడి మున్సిపల్ ఆఫీస్ లో జాబ్ కొట్టిండు. మీ ఆయన లెక్క వంటలు చేసుకొని బతుకుతలేడు. ఏందే బాగా మాట్లాడుతున్నావు? మరి లేకపోతే అది చూసినావు ఎట్లా మాట్లాడుతుందా? చెల్లె మాట అదుపు దాడుతుంది, 4 అదుపులో పెట్టుకొని చెప్తున్నా. 24 సిక్కు వంట ఎత్తే ఏమైతుంది? నువ్వు దేని గురించి వచ్చినావో దాని గురించే మాట్లాడు. ఆడపిల్లలకు ఆస్తిలో వాటా ఉండదు, 100% ఉండదంటే ఉండదు అంతే. పెళ్లి ఆగముందుకు నువ్వు అడుగుతాది నీ హక్కు అవుతుంది, పెళ్ళని నాకు అడుగుతాది స్వార్థం అవుతుంది. అయినా బావకు లేనిది నీకెందుకు అంతగానో స్వార్థం? ఏదైనా కావాలంటే బావ అడగాలి. అయినా తండ్రిల ఆస్తి కొడుకే ఉంటది కానీ ఆడపిల్లలకు ఉంటది, లేకుంటే అలా మనవలకు ఉంటది. నీకెందుకు ఇస్తారు? అందులో రూపాయి కూడా నీకు ఇయ్య చెప్తున్నా. అయినా చిన్నప్పటి నుంచి నేనంతా నీకు ఎందుకే గంత కోపం? చిన్నప్పటి నుంచి నీతో ఎంత ప్రేమ ఉందాం అనుకున్నా కూడా నన్ను దగ్గర తీసుకోలేదు. ప్రతి దానికి నాతో నిలబెట్టుకుంటాను. ఏమన్నా నేను నీ తోడబుట్టినని కాదా? నోటి నిండా ఎప్పుడు చూడు చెల్లె 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 అని పిలుచుకుంటా నీ ఎంబడి తిరగటోని కాదే. అయినా కూడా నన్ను చులకగా చూసినావు. ఛీ, నువ్వు రాయే, అది మారదు కానీ.
నువ్వు ఆగయ్యా. అవ్వా మహాతల్లి, ఇవాళేమో మీ నాన్న సంపాదించిన 2 ఎకరాలలో నాకు ఎకరం పట్ట కావాలని మాట్లాడతాను. ఇంకా మీ అమ్మ సంపాదించిన 2 ఎకరాలు ఉంది కదా, నేను ఆడబిడ్డగా తల్లి ఆస్తి మొత్తం నాకే రావాలని అప్పుడు కూడా 2 ఎకరాలు నీకే అయ్యమంటమైంది. గుంట గుంట గుడియం. అమ్మా నీ పేరు మీద 2 ఎకరాల భూమా? ఓహో, అమ్మమ్మ పేరు మీద ఉన్న భూమి నీ పేరు మీద చేపించుకోవడానికి పోయినవా? ఎన్నడూ లేనిది 6 రోజులు ఎందుకు పోయిందా అనుకున్నా. గిందుకా చెప్తాం మీ అందరి సంగతి. ఇదిగో అమ్మా, ఇప్పటి నుంచి ఎకరం కాదు 2 ఎకరాలు. నీ పేరు మీద ఉన్న ఎకరం, నాన్న పేరు మీద ఉన్న ఎకరం మొత్తం నాకు రావాలి. లేకపోతే మాత్రం అస్సలు ఊరుకోను. కన్న తల్లివని కూడా చూడ.